వెంకటాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేమతో చదివించేవారన్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. మన హిందీ సార్ కూడా విచ్చేసి చాలా తమి చిన్న క్వశ్చన్ మన ఊరిబడి అంటే ఇప్పుడంటే కాలేజీ అభ్యున్నతి కోసం తమ శక్తి కొద్దీ మరి ఖచ్చితంగా అభివృద్ధి కోసం మరి పాటుపడతామని చెప్పి అందరూ కూడా వాగ్దానం చేశారు. కొంతమంది రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉండొచ్చు, వారు మరి ఈనాడు స్కూళ్ళల్లో విద్యాబుద్ధులు చెప్పడం కోసం కానివ్వండి, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఆర్థికంగా సహాయపడడానికి కానివ్వండి, అదేవిధంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మరి ఆ స్కూల్ కానీ కాలేజీ కానీ అభివృద్ధి కోసం తమ శక్తి వెచ్చం లేకుండా పాటుపడతామని చెప్పి ఈనాడు అందరూ కూడా వాగ్దానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా మరి 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి దగ్గర 40 సంవత్సరాల వరకు ఉన్న మరి సుమారుగా 500 మంది విద్యార్థులు ఆనాడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమం ఒక సందేశం ఇవ్వాలని ఆనాడు ముదిగొండ మండలంలో 2-3 పాఠశాలలే ఉండేవి. ఆ పాఠశాల అతి ముఖ్యమైనది ముదిగొండ పాఠశాల. ఆ పాఠశాలలో చదివిన వాళ్ళు చాలామంది కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఈరోజు మరి సమాజంలో అనేక వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. వారందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి గ్రామ అభివృద్ధి కానీ మరి పాఠశాల అభివృద్ధి కానీ పాటుపడతామని చెప్పించడంతో పాటు మరి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు మరి వాగ్దానం కూడా చేశారు. తమ వంతుగా మరి స్కూల్ అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పి కూడా మళ్ళొక్కసారి వాగ్దానం చేసిన అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చిన విద్యార్థులు అది తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి పేరు